హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో, మేము ఎక్కడున్నామో ఒక ఐడియా వచ్చేసింది కదా! సో, మా ఇంట్లో ఉన్నామన్నమాట. ఊరికైతే వెళ్ళాము. ఇది ఒక 10 డేస్ బిఫోర్ వీడియో అనమాట. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను నేను. సో, టైం లేదనమాట. పాపతోనే సరిపోతుంది నాకు. ఇంకా కంటిన్యూస్‌గా ఇవాళ, రేపు అన్నీ కూడా మా విలేజ్ సిరీస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేయాలనుకుంటున్నా. మేబీ కుదిరితే 3, 4 వీడియోస్ ఉన్నాయి. కుదిరితే అన్నీ కూడా ఇవాళే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ దగ్గరలో పాప బర్త్డే వస్తుంది. మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసి ఎడిట్ చేయాలి, అన్నీ మెస్సీ అయిపోతాయని చెప్పి ఇంకా నిన్న బిఫోర్ డే నైట్ అయితే వచ్చామన్నమాట. కొంచెం 9 అలా అయింది నైట్ టైము. ఇంకా మార్నింగ్ లేవగానే మా పాప చూడండి వాళ్ళ తాతయ్యతో ఆడుతుందన్నమాట. సో, మా ఇంటికి ఎప్పుడు వెళ్ళినా మా ఇంటికి కాదు, హోమ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. హోమ పుట్టినప్పటి నుంచి ఒక 9 మంత్స్ అక్కడే ఉండడం వల్ల తనకి ఏంటంటే తన ఓన్ ప్లేస్, తన నెస్ట్ లాగా ఫీల్ అవుతుంది. అస్సలు మర్చిపోదన్నమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా తను ఎక్కడెక్కడ ఆడేది అన్నీ కూడా తనకు గుర్తున్నాయన్నమాట అక్కడ. ఇంకా నాన్న అయితే పాపను ఆడిస్తూ ఉన్నారు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెడదామని చెప్పి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అంతా మిక్స్ చేస్తున్నా. అమ్మ ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుంటున్నారు, చెత్త ఊడ్చడం, ఇంకా బట్టలు మిషన్కి వేయాలి అని చెప్పి. ఇంకా క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగానే ఉంది. ఇంకా హోమ ఫుల్ షికార్కి వెళ్ళి ఇంక రాగానే ఆకలి అంటుందని చెప్పి కొంచెం ఫాస్ట్గా ఇలా ఇడ్లీస్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇడ్లీలోకి మాకు ఇవాళ స్పెషల్స్ ఏంటంటే, మా ఇంటికి మేము ఎప్పుడు వెళ్ళినా ఏం స్పెషల్స్ ఉంటాయి మీకు మోస్ట్లీ తెలిసే ఉంటుంది. ఎప్పుడు నాన్ వెజ్జే ఉంటుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇవాళ కూడా నాన్ వెజ్జే. ఇవాళ హోమాకైతే ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీ అనమాట. మాకు ఇడ్లీ విత్ మటన్ కర్రీ అండ్ మటన్ బ్లెడ్ అనమాట. నాకు బ్లెడ్ అంటే చాలా ఇష్టం. సో, మీలో ఎంతమందికి ఇలా మటన్ బ్లెడ్ అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. అండ్ కొంతమంది మటన్ బ్లెడ్ ఇట్లా ఫ్రై లాగా చేసుకుంటాం, మేము ఫ్రై లాగా ఇలా తింటామన్నమాట. కొంతమంది క్యూబ్స్ లాగా కట్ చేస్తారు. ఇంకా మా అక్క పావని ఉంది కదా, వాళ్ళైతే క్యూబ్స్ లాగా చేసుకొని తింటారనమాట. నాకైతే ఇలా ఫ్రై చేసుకోవడమే ఇష్టము. సో, మీకు ఎలా మటన్ బ్లెడ్ తినాలనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. సో, దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ విత్ వేడి వేడి మటన్ కూర అండ్ మటన్ బ్లెడ్ అనమాట. సో, ఇడ్లీలోకి మనం ఏం వేసుకున్న సాంబార్లా కలుపుకొని తింటేనే ఆ టేస్ట్ వస్తుంది. సో, అమ్మ కొంచెం వాటరీగానే చేశారనమాట మటన్ అంతా కూడాను. ఇంకా సాంబార్ లాగా వేసుకొని నల్లిబొక్కలు వేసుకొని మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా హోమ కూడా తన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే తినేసింది. ఇంకా మా నాన్ననైతే అస్సలు వదలట్లేదు. సో, అక్కడ ఉన్న డేస్ అన్నీ కూడా మా నాన్న కనిపిస్తే చాలు ఎత్తుకో అని వెళ్ళిపోయేదన్నమాట. మా నాన్న ఎత్తుకోగానే బాయ్ చెప్తుంది, అంటే బయట వెళ్ళాలి అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద టైం మా నాన్న ఇంట్లో ఉంటే హోమాతోనే టైం స్పెండ్ చేస్తాడు, హోమాని తిప్పడం ఇలా. ఇంకా నేను అమ్మ ఏంటంటే ఇంట్లో పని చేస్తూ తనని ఆడిస్తూ ఇలా ఉంటాం. సో, తనకి బయట తిప్పుతారు కాబట్టి ఎక్కువ మా నాన్నతోనే ఉండాలి అంటుంది అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే హోమాకి మొలతాడు అండ్ కాలుకి బ్లాక్ థ్రెడ్ ఉంది కదా, అవి టైట్ అయిపోయాయన్నమాట. అది మా నాన్నకి చెప్తే సరే ఇప్పుడు వేసేద్దాం, మళ్ళీ పోస్ట్ పోన్ ఎందుకు మళ్ళీ 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 అని చెప్పి అని హోమ అస్సలు వేయించుకోవట్లేదు, ఏమో చేసేస్తున్నారని ఇంకా మా మమ్మీ కాళ్ళ మీద పడుకోబెట్టుకున్నారనమాట. సో, యాక్చువల్లీ హోమాకి సిల్వర్ మొలతాడైతే వేసాము, దానికి అటాచ్గా బ్లాక్ కూడా వేసామన్నమాట. సో, ఇంకా కాలుకు కూడా కట్టించేసుకుంటుంది, అస్సలు ఉండట్లేదు. సో, చూడండి అమ్మ గట్టిగా తన లెగి పట్టుకుంటే నాన్న ఇంకా టై చేస్తున్నారు. కాసేపు పాప పడుకునింది, ఇంకా అమ్మతో మేము ముచ్చట్లు పెట్టుకోవడం ఇలా జరిగిందనమాట. ఇంకా అమ్మ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వేడి వేడి చికెన్ బిర్యానీ, ఇంకా మార్నింగ్ చేసిన మటన్ కర్రీ అండ్ మటన్ బ్లెడ్ ఫ్రై అనమాట. అండ్ రైతా అయితే నేనే ప్రిపేర్ చేశాను. ఇలాంటి సింపుల్ రెసిపీస్ నేనే చేస్తాను. ఇది మా ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఇంకా హోమాకి అయితే ఓన్లీ కర్డ్ రైస్ అయితే తినిపించేసాము. ఇంకా తను ఆఫ్టర్నూన్ మళ్ళీ తిని కాసేపు ఆడుకుని అందరం కూడా పడుకునేసాం, నేను భూపాల్ పాప. ఇంకా లేవగానే అమ్మ బాత్ చేయించేసింది హోమాకి. ఇంకా తను చూడండి అక్కడ ధృతి గ్లాసెస్ ఏమో ఉన్నాయి. సో, హోమాకి కూడా ఇంకా గ్లాసెస్ ఆర్డర్ చేయాలి. తను పెట్టుకుంటుందా లేదా అని ట్రై చేస్తున్నాం, అస్సలు ఉంచుకోవట్లేదు, తీసి చేతిలో పెట్టుకుంటుంది అనమాట. సో, అవి చేతిలో ఉంటే ఎంజాయ్ చేస్తుంది కానీ తనకు వేస్తూ ఉంటే అసలు ఉన్నించుకోవట్లేదు. అస్సలు ఆ గ్లాసెస్ని తన ఐస్ మీద ఉంచుకోవట్లేదు అనమాట, పెరికి పెరికి పక్కనేస్తుంది. సో, సర్లే ఆడుకొని అని అయితే వదిలేశాను. పాపకి యాక్చువల్లీ ఆర్డర్ చేశాను, ఆ వీడియోస్ కూడా చూపించాను కదా. సో, హోమా కోసం ఆన్లైన్లో తన బర్త్డే కోసం ప్రీ బర్త్డే షూట్ కోసం కొన్ని అయితే ఆర్డర్ చేశాను. దాంట్లో ఆర్డర్ చేసేసాక తనకి ఇంట్లో ధృతి ఉంటే ట్రై చేస్తున్నా. సో, అలవాటు చేస్తే పెట్టుకుంటుందేమో అని అస్సలు ఉన్నించుకోవట్లేదు. ఇంకా నాకు ఇస్తుంది అనమాట, నాకు వేస్తుంది, తనైతే అసలు ఉన్నించుకోవట్లేదు. సో,
పిల్లలకి ఏదైనా మంచిగా రెడీ చేసి ఫొటోస్ తీయాలి అనుకుంటాం. మనం ఎంత అనుకోని ఏదేదో ఆలోచించేస్తాం. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోరనమాట. అండ్ ఫైనల్‌లో ఏంటంటే మనం ఒకటి అనుకుంటే ఫొటోస్ అవుట్‌పుట్ ఇంకొకటి వస్తది. వాళ్ళు ఎలా ఉంటే ఇంక అలానే ఫొటోస్ తీయాలనమాట. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి అడ్జస్ట్ అయ్యి తీయాలి. సో, ఇంకా ఇదేంటి ఈవినింగ్ టైం అనమాట. మా ఇంటి దగ్గర కోళ్ళు ఫుల్లుగా ఉన్నాయి కదా! ఇంకెంత మంచిగా కోళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తుందో హోమ అయితే. సర్లే అని ఇలా కుర్చీలో కూర్చోబెట్టేశాను. తను బ్యాలెన్స్డ్‌గా కూర్చుంటది. ఫ్రంట్ ఏదైనా పడిపోకుండా నేను పక్కనే ఉన్నాననమాట. ఇంకా తను కోళ్ళు చూసుకుంటూ ఉంది. కోళ్ళని చూస్తూ ఉంటే ఒక 1 అవర్ అయినా అలానే కూర్చుండిపోతాదనమాట. అవి అన్నీ కూడా ఇంక ఈవినింగ్ టైం కదా! లోపలికైతే వెళ్తున్నాయి. సో, అవి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఏడుపనమాట. లోపలికి వెళ్ళిపోయాను ఏడుస్తది. తను కోళ్ళు, కుక్కలు తన ముందరే ఉండాలి. మా ఇంటి దగ్గర కుక్కలు కూడా ఉన్నాయి కదా! 4 ఏమో. అవి కూడా వెళ్ళిపోతే దా దా అని పిలుస్తూనే ఉంటది. సో, ఇక్కడ కోళ్ళు చూస్తుంది కదా! నా అమ్మ ఒక కోడి పిల్లనైతే తీసుకొచ్చింది. అస్సలు టచ్ చేయట్లేదు. ఏందో వింతగా చూస్తుంది. భయపడుతుందనమాట. టచ్ చేయకుండా అలా దూరం నుండి చూస్తూ ఉంది. సో, ఇదనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకరోజు మా మార్నింగ్ టు ఈవినింగ్ మా హోమాతో టైమ్ స్పెండ్ ఎలా చేశామంతా గూడాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. అనుకోవడం కాదు డెఫినెట్‌గా నచ్చుతది. విలేజ్‌లో ఆ నేచరు అంతా ఎన్విరాన్మెంట్ అంతా గూడా సూపర్, సూపర్, సూపర్ ఉంటదనమాట. సో, గైస్ ఇదండి ఇవాల్టి మా వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.